మంచి డిసిప్లైన్ కుర్రోలు. మన ఊరంతా డిసిప్లైన్, మీరు వాళ్ళ పెట్టకూడదు. ఓకే, పవర్ ప్లే మ్యాచ్ స్టార్ట్. ఓపెనింగ్ బౌలర్ అవలిన్ శామ్. చాలా చక్కటైన బంతి నేరుగా బాబు లోకేష్ చేతిలోకి. ఓ జస్ట్ మిస్ రా, ఓవర్ అయిపోయింది. చాలా చక్కటైన బ్యాటింగ్ ఆసరి యాంక్ బావా, చాలా చక్కటైన బ్యాటింగ్. క్లాసీ ఎర్నర్ నిన్నే 49 రన్లతో బ్యాట్ ఇస్తాడు. క్లాసీ ఎర్నర్ ఒకటి ఏడని ఒకసారి లెగ్ ఎంపైర్ 6 వేయాలమ్మా. లైఫ్ వచ్చింది బాబు. ఎంపైర్ ఏంటి అది? 2 రన్లు, 3 రన్లు. బాబాయ్ రాత్రి మాటలు ఇప్పుడు మాట్లాడుకో. చాలా చక్కటైన బ్యాటింగ్, కానీ కోవిడ్ రూపంలో ఒక పరుగు కింగ్ కోబ్రాకి లభించింది. చాలా చక్కటైన బౌలింగ్ అవలింగ్ శామ్, 6వ నెంబర్ జెర్సీ, రెడ్ బుల్స్ కి మెయిన్ బౌలరు. వాట్ ఏ షాట్ యాంగ్ బావా, వాట్ ఏ షాట్ రా, కానీ ఏట్లేదు. నీకు 2 బౌల్డ్ వచ్చాయి, ఆ బురదలోటు కొట్టావు నువ్వు. మరొక బంతి గాలిలోటికి నేరుగా జంగిమాల చేతిలోటికి అవుట్. చాలా చక్కడైన క్యాచ్ మాధవ్, చాలా చక్కడైన క్యాచ్. రెడ్ బుల్స్ కి మెయిన్ ప్లేయరు. జంగిడి మాధవరా, ఆదిలోనే కోబ్రాకి ఎదురు తగిలింది. ఇంకా అవుట్ అయిపోయారు. ఆఫ్ సైడ్ ఆడలేనని చెప్తాడు. పర్లేదు బావా, ఇంకో మ్యాచ్ ఉంది మీకు. సావు గారు వచ్చినాడు, ఈ ఓవర్ అయిపోయి కలపండా. అదే వాళ్ళు మర్చిపోగలరు. బండి మీద ఉడుక్కోడు. చాలా చక్కటైన బౌలింగ్ సేవ, చాలా చక్కటైన బౌలింగ్. రెడ్ బుల్స్ కి మెయిన్ బౌలర్ అవలింగ్ శామ్. వాట్ ఏ బ్యాటింగ్ పెసారు. చాలా చక్కటైన ఫీల్డింగ్ ద్వారా ఒక్క పరుక్కే ఇవ్వడం జరిగింది. ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 8 రన్లు, 1 వికెట్. 8 రన్లు 1 వికెట్. పవర్ ప్లేలో 1 ఓవర్ అయిపోయింది. చంద్ర బాబా గాడ్ ఎట్టుంటున్నాడు. స్కోరు 8 రన్లు 1 వికెట్. బాబు మీ ఎంపైరు లెగ్ ఎంపైరు ఓవర్కి మీరు మీ ప్లేస్ని చేంజ్ చేస్తుండాలి. ఎందుకంటే ఒక దగ్గర అయితే మీకు యాంక్ తగులుతుంది, అటు ఇటు మారుతుండాలి. ఒకసారి తిన్నావు బావా, తినేసావా మటన్? అన్నా
పార్టీలో 2వ ఓవర్. वाह एक खिलाड़ी झुकेगा नहीं साला अंटुंडु. बहुत बढ़िया बैटिंग करते हुए आसर पिंच 19 नंबर जर्सी అలాగే 1 नंबर जर्सी क्लासिक अर्नर अभी क्रीज में बॉल फेंकने वाला 7 नंबर जर्सी महेश. विकेट. रेड बुल्स कैप्टन महेश कौन में కిరికిరి करते हुए వినబడుతుంది. మెల్లికి మాట్లాడాలి. ఏదో చిక్కుడు అనుకున్నట్టున్నారు. అమ్మో వచ్చింది. వా వాట్ ఏ బ్యాటింగ్ క్లాసీ అర్నర్. చక్కటైన ఫీల్డింగ్ చెంటి ద్వారా కానీ 2 రన్లు సమర్పించుకోవడం జరిగింది. చాలా 2 రన్స్. ఓకే దగ్గరు 2 రన్స్. వెనక్కి వచ్చాయి, ఎక్కడికి వచ్చాయి? చంద్రు ఊపినట్టు చేయబోతున్నావు. 2 రన్స్ వైపు తిప్పినప్పుడు కనిపించడం లే. సరే సరే ఇందుకు అక్కడ పెట్టినది నేను బాబు అక్కడ లైటింగ్ ఎండతో ఉంటుంది. ఇటు నుంచి ఎండ వచ్చినప్పుడు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చాలా చక్కటైన ఫీల్డింగ్. ఆ క్యాచ్ పట్టుకోవడం అంటే అంత ఆసామాసేది కాదు కానీ చాలా చక్కటైన ట్రై. శ్యామ్ 6 నంబర్ జెర్సీ. నిన్న ఎంత కొట్టినా ఈ రోజు మాత్రం బాల్ గాల్లోకి లేపాడు. 2 క్యాచ్లు జంగిల్ మాధవ్ తీసుకోవడం జరిగింది. చాలా చక్కటైన క్యాచ్లు తీసుకున్నాం మాధవ్. ఓకే లైవ్ టెలికాస్టింగ్ వీడియో రికార్డింగ్ అవుతుంది. పడాలి దిలీప్ కుమార్. బాల్స్ 2 బాల్స్ ఉన్నాయి. 4 బాల్ అయినాయి. 11 రన్లు 2 వికెట్లు. కింగ్ కోబ్రా సపోర్ట్ చేసి ఎవరు లేనట్టున్నారు అక్కడ. బాబు ఆడపిల్లలందరూ చాలా చక్కటైన బౌలింగ్. నిఖిల్ వెళ్ళు ఒకసారి బయటికి. రోడ్డు మీద దిగితే వెళ్తాను. చూసి చూడక ఓపెన్ జరుగుతుంది అక్కడ. బాగుంది బాగుంది. అదే బాబా ఈరోజు ఎవరు సపోర్ట్ చేస్తారు చూడాలి. నిన్నైతే రఫ రఫ అన్నాడు కోబ్రా పక్క. రఫ రఫ అంటాడు. అలాగనే ఇచ్చేద్దాము. రైవో సిటీ బట్టలు రైవో తొక్కుతాడు నిన్న ఆనందంలో రఫ రఫ అంటూ. అయ్యో రాక రేపు అలాగే ఫోన్ లోట మా స్పాన్సర్ గణపన్న ఉన్నాడు. అప్పేటి గుడ్డు నీ ఇచ్చేది నేను అప్ప గిప్ప అంటున్నావు. అప్ప వచ్చి డబ్బులు ఇచ్చు ఏదో అప్ప మీద పెట్టి అప్ప మీద పెట్టినా నేను ఇస్తాను ఒప్పుకున్నా. ఫీల్డర్స్ ఫీల్డ్ సెట్టింగ్ చూడొచ్చు. రైబో పొలంలో ఇద్దరు. అప్ప వాళ్ళు ఏంటి ఉంది అప్ప కడుక్కున్నా పొలంలో ఒకడు అప్ప. అదే ఏదో చెయ్యండి కానీ ఇచ్చేదండి. వాటర్ బౌలింగ్ కానీ వైడ్ రూపంలో ఒక రన్ను కింగ్ రాబోకి వస్తుంది. బంగారు పట్టుకుని వచ్చేయండి. గురు ఎల్లుండే మిడ్ ఆఫ్ లో ఉంటూ చాలా గేమ్ ని కంట్రోల్ చేస్తాడు. అలాగే చాలా చక్కటైన బ్యాటింగ్ కానీ నేరుగా చేతులకి. ఈరోజు బాల్లోని గాల్లోకి లేపుతాండ్రు, బంపులు లేపుతాండ్రు కానీ బంపులు మాత్రం చేతుల్లోకి వచ్చేస్తున్నాయి.
అలాగే కింగ్ కోబ్రా కెప్టెన్ ముద్దు బాబు నువ్వు కొట్టాలి బాబు. ఈరోజు ప్లేయింగ్ లెవెల్లో ఏమంత లేడా ఏంటి? ఓకే ఇంకా వెలుగైపోయింది మ్యాచ్. అలాగే ముద్దుబాబు దిగడానికి చిన్న కొడుకు కంటే ఈ అమ్మకైన ప్రేమ అచ్చప్ప వచ్చింది. అచ్చప్ప స్వాగతం, నీకు సుస్వాగతం. అలాగే చైతు అందరూ వచ్చారు, అందరు రావాలా, మా ఆడపిల్లలు అందరూ రావాలా, ఆసరి వారియర్స్ అందరూ రావాలా. అలాగే మా చెల్లి అనుశ్రీ కూడా వచ్చింది మ్యాచ్ చూడడానికి. జేజాన్ సపోర్టర్. వా దెబ్బ కొట్టాడు చూడదు, తగ్గేదలే. చాలా చక్కటైన రన్. 4 రన్స్ తిరిగాడు. ఇన్ని 4 రన్లు, 3 ఒక్కొక్క 3 రన్లు. వా చాలా చక్కటైన బ్యాటింగ్. బ్యాట్స్మెన్లు చిన్న కన్ఫ్యూజ్ అవుతుందని అర్థమవుతుంది, ఎందుకంటే ఆగిలోనే 3 వికెట్లు అయిపోయి మ్యాచ్ అవుతున్నాను. ఎవరు కనెక్ట్ చేశారు? Disconnected. రవి చాలా చక్కటైన బ్యాటింగ్, డిఫెన్స్ చేస్తాడు. రవికి తెలుసు 2-3 రూల్స్ ఓవర్లు ఉన్నాయి రెడ్ బుల్స్ లో, ఆ ఓవర్ టార్గెట్ చేస్తాడేమో చూడాలి ఈ రోజు. చాలా చక్కటైన బ్యాటింగ్ రవి ద్వారా. పరిగెట్టి నువ్వు అక్కడ అక్కడ నుండి కొత్త ఇటు ఎదరెళ్ళి పరిగెట్టి ఆడ అక్కడ నుండి రావాలి, రివర్స్ అంటూ మీరు ఎదరెళ్ళిపోయి సమయానికి తప్పారు. అనంత ఆశ వద్దు మనకి, ఒకటి కానీ అనంత ఆశ పడతాను. 2:30 అయింది మరి. దెబ్బరా ముందు దెబ్బ కొట్టారా నువ్వు, అది ఆ గొడ్లు కొట్టే నువ్వు పడింది కదా, ఊడ్చేస్తాడు. ఓవర్ 19 రన్లు, 3 వికెట్లు, 3 ఓవర్లు. జైకులో కెమెరా తిప్పినారు. లైవ్ టెలికాస్టింగ్. ఓకే దిలీప్ థ్యాంక్స్. కామెంటరీ వైపు లైవ్ తిప్పినందుకు. ఓకే రికార్డింగ్ అవుతుందా? ఓకే. ఇతర బీజా బాక్స్ లో కూర్చుంటారు ఫ్యాన్స్ అందరూ, ఒకసారి వాళ్ళకి కూడా చూపించు. రైతవ బాక్స్ లో అలాగే ముద్దుబాబు ఆడతాం నుంచి వాళ్ళ కూతురు రోసి వచ్చింది. ముద్దుబాబు రోసి వైపు కొట్టాలా 2-3 సిక్స్లు. నువ్వు మీ కూతురు వచ్చింది నీ ఆట చూడటానికి. నువ్వు ఆడినా, నువ్వు ఆడితే బాగుంటుంది అంటుంది రోసి. ఇప్పుడు బౌలింగ్ మాధవ్, పొగడెల్లికి మెయిన్ ప్లేయరు, అలాగే రెడ్ బుల్స్ కూడా మెయిన్ ప్లేయరు. నిన్న 2-3 సిక్స్లు రఫ్ అంటూ కొట్టాడు.
ఎంత స్కోర్ 3 ఓవర్లు? 19. 3 వికెట్లు. డబ్బా ఇది ఏడు చూడాలి ఒకసారి లగ్గంపారు మన్యంపులి చాలు చెప్పు 6 దెబ్బరా రవి దెబ్బరా రఫలాడించు. అలాగే మీరు ఆటో మీద వెళ్ళకూడదు, ఎవరైనా మ్యాచ్ చూడాలి కాసేపు. ఇరవై 25 రన్లు బాబు, 3 వికెట్లు. ఏడు చూడాలి నీట్ గా దేవుని చేతులు పెడితే మరి చాలా కష్టం అది. ఎందుకంటే తమిళ తలైవా కొండ దేవర రాత్రి కొండ దేవర అంటుంటే చాలా చక్కటైన క్యాచ్ దేవా. 4 వికెట్లు అయిపోయినాయి కింగ్ కోబ్రా. ఏం పర్వాలేదు, ముద్దుబాబు స్టాండ్ అయితే ఇది స్కోరు 20-150 అవుతుంది. ముద్దుబాబు వరగాడు. అలాగే మెయిన్ ప్లేయర్ హేమంత్, కింగ్ కోబ్రా మెయిన్ ప్లేయర్ హేమంత్. అక్కడ అసలు పాయింట్ లైన్ దగ్గర ఉంచు, లైన్ లోపల ఉండు. చాలా చక్కటైన బ్యాటింగ్ హేమంత్ ద్వారా, కానీ 1 రన్ వచ్చింది. దగ్గరికి వెళ్ళి కోరతాడు ఏమైంది. దగ్గరికి వెళ్ళి గట్టి పైరు లేదు. ముద్దు చాలా చక్కటైన బ్యాటింగ్, కానీ ముద్దు కాల్ స్లిప్ అవ్వడం వల్ల 2 రన్ తీయలేకపోయినారు. చాలా చక్కటైన బ్యాటింగ్ ముద్దు బాబు. ముద్దు స్ట్రైక్ రొటేట్ చేసి బాల్ ఒక బాల్ ఉంది, 5 బాల్ అయినాయి. అరే ఎంపైర్ నీ వాడుతో పెట్టి 6 బాల్ పట్టుకోరు, 6 పట్టుకుని ఒకటి వేసుకోవాలి. యాక్చువల్గా ఎవరు చెప్పినట్టు ఈరోజు ఈయన ఎంత కట్టిన కొడుతుంటే బాల్ కాళ్ళలోకి లేపుతుంది, కానీ 6 వెళ్ళడం లేదు. ఏం పర్లేదు, ఆడండి. ఈ ఒక్క ఓవర్ లూజ్ దొరికితే చాలు, మీ స్కోరు మంచి వెళ్తారు. ఆట అనేది ఎప్పుడు ఇటువైపు తిరిగితే చెప్పలేము. నిన్న చాలా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయినా అంత జనం రారు, అంత జనం వచ్చారు. నిన్న ఇక్కడికి జనం 1,30,00,000 మంది వచ్చారని చెప్తుండ్రు. వ్యూస్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి. ఇదండి 6 పిక్కలు పట్టండి. నీ బేట అడుగుతావు కామెంట్కి ఇచ్చారా ఏంటి బేగా పట్టిరు ఇవో గొడెలు.
runs for 4 wickets. Oh dia Pak. Mari kita cerita. Catch it! ఆడుకో దిమ్మే ఎక్కడున్నాడు కదా నువ్వు అందరు క్యాచ్లో ఇక్కడ నుండి అక్కడ దాకా వెళ్ళినాడు. దిమ్మే ఇక్కడే ఆడికి అన్నాను కదా పరిగెట్టి అన్నాను కుర్రోళ్ళు మానట్టులు అయితే కింగ్ కోబ్రా రెడ్ బుల్స్ కి క్యాచ్లు ప్రాక్టీస్ చేస్తుంటారా ఏంటి మీరు? నీట్గా చేతుల్లో కొడుతుంటారు మీరు. పీటర్ వెళ్తాడు. పీటర్ పేరు తెలియదు, జడ్జి చూసి పీటర్ అనుకున్నాను నేను. ఓకే ఉపేంద్ర. పీటర్ ఎక్కడ ఉన్నాడు? పీటర్ ఇప్పుడు మెయిన్ వికెట్లు 5 స్కోర్ పరిగెడు అల్లడాటారు స్కూప్ లేదు. రఫా మోటా మేస్త్రి
ఏమైంది? బౌలర్ చేంజ్. బాల్ చేంజ్. ఓకే బాల్. అటు లేడు హైదరాబాద్ వెళ్ళిపోండి అని చెప్పురా. ఈవేళ గ్రామస్తులు రాలేదు, ఒకసారి చెయ్యండి రా. కొత్తగా వచ్చింది మళ్ళీ కంటిన్యూ కాదా? మొత్తం ఒక వీడియో రాదు. మొత్తం మళ్ళీ మనం కలిపి పెట్టుకోవాలా? టార్గెట్ ఇవ్వాలి. టార్గెట్ ఏదైనా 100 చిల్లర ఇస్తారు. ఈ 5 ఓవర్లు పెట్టుకుంటుంది. మరి నిన్నట ఇవ్వలేరండి. అరే నాలెట్టోళ్ళు నీళ్ళొట్టోళ్ళు ఉన్నాం ఇక్కడ. మా 5 లెట్టోళ్ళు అయిపోయినారు. ఈ వికెట్ ఎందులో ఒక వికెట్ అయిపోతే ఇంకా నీళ్ళు అయిపోతారు. ఆడతాడా చంటి? ఆడతాడా? ఎయిడ్స్ అంటే ఏదో అన్నా ఇంటి దగ్గర ఆడతాడా అంత? బయట ఆడతారా అంత అన్న? కొత్త చెప్తుంది. పట్టుకెళ్తా ఉంటావా? 3-4 బాల్ తిరిగాడు. మా మేనల్లోనూ బుద్ధి కదా 5 వికెట్ గట్టి అయిపోయినాయి. 5 అయిపోయినాయి. తగలనిచ్చో రాదే. వైడ్ బాల్. కొద్ది గట్టి తిరుగుతున్నావురా నువ్వు. బౌల్ మీద చాలు చిన్న మరీ మిడ్ వికెట్ మొత్తం అయిపోయినాయి. మిడ్ వికెట్ క్యాచ్ వికెట్ ఒకటి కదా క్యాచ్. ఈ బ్యాక్ అసలు ఇది స్టీమ్ అది మొత్తం 4 స్టీమ్ రావాలి ఎక్కడికి. అదే అసలు 6 డౌట్ లేదు. ఆ షాట్ తెలిసిపోతుంది. వారు అయిపోయింది. వాళ్ళ 6 వచ్చింది. సంతోషం. Bluetooth mode. Paired. 36 గంటలు 6 ఓవర్లు అయిపోయాయి. ఒక 60-70కి వెళ్తుంది. 70. అందుకే ఈ రెండిట్లో ఏదైపోతే ఈ నాగడు గేగడు దిగుతుంది. ఇంకొకటి ఉంది ఎరకమ్మ. ఈరోజు మా జేజాన్స్ పేరు మోహన్ రావు వచ్చాడు. ఒకసారి 2-3 మాటలు మాట్లాడారు మోహన. ఎందుకంటే రారా రే, నువ్వు ఇటు రారా. నువ్వు
అలాగే ఆడపిల్లలు ఈరోజు ఎవరు రాలేదు, రావాలమ్మా, మ్యాచ్ చూడాలి మీరు అందరూ. ఆడపిల్లలు వస్తే మ్యాచ్ కళ వస్తుంది. ఓన్లీ జై జవాన్స్ మ్యాచ్ కి వస్తారంట, రఫర్ ఆడిస్తారు కదా జై జవాన్స్ అంటే. తాడు పెద్దగా ముద్దుడు వెళ్ళాలి. వైడ్ బాల్ ఏది ఎల్లం నాయుడు కనిపించడు. మన ఎల్లం నాయుడు రాత్రికి డాన్స్ డాన్స్ ఉంటుందమ్మా రామ్ మందిర్ దగ్గర వితౌట్ స్టేజ్. దేబ్రా ముద్దుబాబు దేబ్రా, కానీ ఒక్కడాన్ని ఎంత దెబ్బలు కొట్టినా. స్కోర్ ఎంత? నలభై 43 రన్లు అవుతున్నాయి ఇప్పటికి. 5 వికెట్లు, 6 ఓవర్లు, 3 బాల్లు. దౌడు 50 గెలుతా. FM mode. గురు కొడుకులకు దిగ్గేవి నాకు కొద్దుతారా మ్యాచ్ క్యాచ్ ఒకరికి ముందని చెప్తావు కలిపి వచ్చినది. గురువు పట్టుతుంది నీట్ గా క్యాచ్ వదిలేండు. నువ్వు చూడలేదా శ్యామ నీకు ఉంటుందట, రమేష్ బాబు చెప్తా ఉంటా ఎన్ని మ్యాచ్కి వేసినా నీకు అవుతుందట. దేబ్రా ముద్దుబాబు, కానీ ఇంటర్నల్ వస్తే చూడాలి. 4 రన్లు ముద్దుబాబు కొట్టిన తర్వాత బౌండరీ వెళ్ళాలని, అది ముద్దుబాబు దెబ్బ, అది ఆఖరి దెబ్బ. ఇది ఎలా ఉంది? వెంకటేష్ సినిమా అంటారు, బాగుందట. ఏమంటారు అంటున్నారు. ఇల్లు తెంగేసింది చిరంజీవి సినిమా, రామ్ చరణ్ అని వెళ్ళారా సంక్రాంతి సినిమాకి? ఈ మ్యాచ్ చూడడానికి ఆటోల మీద వస్తుంటారు, రావాలి ఇక్కడికి. ఓవరు 48 రన్లు, 5 వికెట్లు, 6 ఓవర్లు, 6 ఓవర్లు కంప్లీట్. 7 ఓవర్లు అంటే అప్డేట్ అవ్వలేదు ఒక ఓవరు, ఇప్పుడు అయింది 7 ఓవర్లు అయిపోయి. అది గట్టి తినరా మరి పరిగెడతాం మేడమే. అంత జనాలు లేదు. స్కోరు 49, 5 వికెట్లు, 49, 5 వికెట్లు. $49 runs, 5 wickets, 7 overs.
हिंदी में बोलूं क्या? उनचास रन 7 ओवर 5 विकेट नुकसान पवर सर्ज దెబ్బ ఈ ఓవర్లో ముందు డబ్బులు చూడాలి పవర్ సర్జ్ లో ఈవినింగ్ జేజాన్స్ కి లైన్ కింగ్స్ కి మరొక బిగ్ మ్యాచ్ ఉంటుంది అలాగే ఈవినింగ్ జేజాన్స్ లైన్ కింగ్స్ మ్యాచ్ అయిన తర్వాత రాత్రికి 6:30కి రఫ్ అంటూ డాన్స్ బేబీ డాన్స్ మొదటి సాంగ్ బోర్గం నారాయణ శైలేడ తిరుపతిరావు ఇంకా 5 బాల్లో నేను పవర్ సర్జ్ లో ముద్దుబాబు ఒక్కొక్కసారి అలాగే అయిపోద్ది అన్ని రోజులు కూడా అడిగి నచ్చినట్టు ఉండరా రే నచ్చినట్టు ఉండలే హీరా అజయ్ మనిషి టచ్ అయిన దాపురా ముద్దుబాబు దాని ముద్దుబాబుకి దెబ్బ ఏంటది శ్యామడ దెబ్బ అదర్స్ వికెట్ వికెట్ అయ్యి సాయంత్రం ఎవరైనా డాన్స్ చేయాలంటే నేమ్స్ ఇవ్వాలి అలాగే మీరు ఏ పాటకి వేస్తారో ఆ పాట మాకు ఇవ్వాలమ్మా ఎవరైనా అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ముసలోళ్ళు కుర్రోళ్ళు ఎవరైనా మేము ఎవరైనా మగవాళ్ళు కాదు పక్కూరు ఎవరు వచ్చినా డాన్స్ ఉంటుంది మొదటి సాంగ్ మాత్రం శైలిడి తిరుపతిరావు బోర్గం నారాయణకి ఉంటుంది మొటా మేస్త్రి పాలెంకి మేస్త్రి చెన్నైకి మేస్త్రి అంటూ వస్తుంటారు మా ముందుకు అలాగే కింగ్ కోబ్రా మెయిన్ ప్లేయర్ నో బాల్ దెబ్బ ఉంటుందా ఈసారి నో బాల్ కి ఫ్రీ హిట్ కానీ బౌలర్ శ్యామ్ అంత ఈజీ కాదు కొట్టడము 164 నెంబర్ చేసి ఎలిమినేట్ వచ్చారు దేబ్రా కానీ అవుట్ క్యాచ్ అవుట్ ఉండదు కానీ రన్ అవుట్ ఉంటుంది నో బాల్ మాధవ మౌలి మాధవ బా నువ్వు దిగుబావా ఇంక వికెట్లు ఉన్నాయి అల్లుడు బాగా కొడతాడు అడగ సరే ఎంత వేసి అవుడిచ్చిన టార్గెట్ ఇంకెక్కడ 3 కాదు అవుడిచ్చిన టార్గెట్ ఇంకా 67 అవులు ఇచ్చినారని అడిగితే 67 70 ఇంకెక్కడ కొట్టుకుంటే ఇంకెళ్ళకి ఇచ్చేది అవుడు అర్జం చెప్తాడు కదా లేదు మళ్ళీ అర్జం అంటే 70 లోపలి చెప్పాను 70 లోపలే పవర్ సర్జ్ లో ఒక్క రన్ చాలా చక్కనైన బౌలింగ్ అది బ్యాట్ రన్ రాలేదు బహిరంగ వచ్చింది శ్యామ మేడిలో చాలా చక్కనైన అకాడమీతో కుర్రాడు ఇప్పుడు పర్పుల్ క్యాప్ రేస్ లో ఉన్నాడు మొదటి అంచులో తర్వాత అంచులో
జయజవాన్స్ మెయిన్ బౌలర్ పకీర్ కృష్ణ మ్యాచ్ కి 3, 4, 5 వికెట్లు ఉంటాడు. ఒక 6 ఇచ్చిన మనకు వికెట్ తీస్తాడు కానీ కుర్రాడు పెద్ద చేతిలో ఉంటాడు. చాలా చక్కడైన బ్యాటింగ్ ఉపేంద్ర. కొంచెం లేట్ అయినా నువ్వు పేటర్ చేసావు, కొంచెం లేట్ అయినా పేటర్ లా కొట్టావు. 4 రన్లు. దెబ్బ ఉపేంద్ర దెబ్బ సంటి చాలా చక్కడైన ఫీల్డ్ కానీ 4 రన్లు. సంటి కింద వేసాడు. అది అక్కడ పట్టడం అంత ఈజీ కాదు, ఎందుకంటే బురద బాల్ లూగుతారో కింద ఫీల్డర్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. చాలా చక్కడైన ఫీల్డింగ్స్ అంటే. అలాగే ఈ మ్యాచ్ చూడడానికి ఆడపిల్లలు అందరూ వచ్చారు, మీ అందరికీ ధన్యవాదాలు. ఉపేంద్ర దెబ్బ అది బౌన్ రావులు బాబు, బౌన్ రావులు. రామ్ కోహ్లీ చాలా చక్కడైన బౌలింగ్ రామ్ కోహ్లీ. बॉलर रिप्लेस 3 बॉल है उसको रिप्लेस कर दिया. इंजरी कोटाले 2 छक्का मारने का बाद ऑटोमेटिकली इंजर हो जाएगा. अभी तमिल तलैया 7 नंबर जर्सी देवेंद्र बॉल फेंकने के लिए आया. वो निकल दिया. अभी 3 बॉल देवेंद्र द्वारा. चला చక్కటైన బ్యాటింగ్ గురు కాల్తో చాలా చక్కటైన బాల్ ని ఆపడం జరిగింది. 94 జెర్సీ గుప్తిల్. హలో గుప్తిల్. ఈవినింగ్ డాన్స్ బేబీ డాన్స్ ఉంది. ఎవరైనా డాన్స్ చేయాలంటే మీ కొంచెం మీ పాటలు మీ పేరు ఒకసారి నమోదు చేయవలసిందిగా కోరుకుంటాం. బోరగాం నారాయణరావు గారు డిజిటల్ పాటకి ఏ పాట అంటే ఆ పాట మేము ఇప్పుడే రెడీ చేసేస్తాం. బాల్ వేసిన టాప్ కూడా కోయి పాటకి వేస్తామంటారు. చిన్ను ఆడపిల్లలు ఎవరైనా డాన్స్ చేయాలంటే మీరు కొంచెం మీ పేరు అలాగే మీరు ఏ సాంగ్ వేస్తారంటే మేము సాంగ్స్ రెడీ చేసుకుంటాం. డాన్స్ రఫ్ అంటూ డాన్స్ డాన్స్ సాగుతుంది. మొదటి సాంగ్ మాత్రం బోరగం నారాయణ శైలెంట్ తిరుగుతారు ముఠా మేస్త్రి. ఈ పేటకి పాదంకి చెన్నైకి నేనే మేస్త్రి అంటూ దిగుతుంటారు. సిగ్నలా ఇక్కడికి జియో సిగ్నల్ మంచిగా వస్తుంది. 5G వస్తుంది ఇక్కడికి. వైఫైకి అంతరాయం లేదు. మేము ట్రై కోసం ట్రై చేస్తున్నాం. చాలా చక్కటైన బ్యాటింగ్ పీటర్. వెరీ గుడ్ ఉపేంద్ర, వెరీ గుడ్. నువ్వు పీటర్ చేసావు, ఆ పీటర్ లాగా ఆడుతున్నావు. దెబ్బలు అంటే మామూలు దెబ్బలు. వెరీ గుడ్. నువ్వు ఇప్పుడు ఎంత స్ట్రైక్ ఉంచుకుంటే అంతే మంచిది. స్కోర్ బోర్డ్ ఎంత? 67కి 8 వికెట్లు 9 ఓవర్లు. చాలా చక్కటైన స్కోర్. 67 రన్లు. అంటే బాల్ ఓకేనా ఫకీర్ ఒకసారి బాల్ 6 చేయాలి. ఫకీర్ కృష్ణ. ఓకే జయగాడ్స్ మెయిన్ ప్లేయర్ ఫకీర్ కృష్ణ. అలాగే లెగ్ అంపైర్ మేనక మన్యంపూలి మేనక పాపేట కొడుకు. ఆదమ్మ దేవేంద్ర బౌలింగ్ కి సపోర్ట్ చేయడానికి వచ్చింది. ఆదమ్మ నీకు స్వాగతం సుస్వాగతం. మటన్ మంచిగా వచ్చినవా ఆదమ్మ? దెబ్బరా పీటర్. గురు చాలా చక్కటైన ఫీల్డింగ్.
వెరీ గుడ్ అదమ్మా చూడు మనోడు పెద్ద మనోడు ఆయన వచ్చిందని దేవేంద్ర జాకర్ మీద జాకర్ వేసి పరిగెడుతుండు చిరుగు పుల్లేదా ఆయనమ్మ మంచి చితకం మెతుకుంటుందట చిత్తకం మీదకి ఈరోజు ఉంది కానీ దేవేంద్రకు లేదు ఈరోజు. కొండ దేవరా కొండది ఎవరు కదా నాయుడు గారు ఇదే తోట వెళ్ళిపోకండి. ఎక్కడికి వెళ్ళినా పర్లేదు ఈవినింగ్ 6:30కి వచ్చిన బావా నీ శాతం లేడీ గెటప్ ఉంటుంది వెళ్ళినా పర్లేదు. లేడీ గెటప్ కొండ దేవర సాంగ్ కి నువ్వు లేడీ గెటప్ అంజలి గెటప్ వేస్తావు నువ్వు సాయంత్రం 6 గంటలకే. గుడ్ బ్యాటింగ్. సింగల్ తీసిస్తే ఆడుకోండి. చిన్నుకి కోయి సాంగ్ కావాలంట. క్యాచ్ డ్రాపా. చాలా చక్కడైన బ్యాటింగ్ ఇద్దరు అన్నదమ్ములు బామ్మర్దులు తెలియదు కానీ చాలా చక్కడైన బ్యాటింగ్. నోకరాజు ఉపేంద్ర అన్నములట. ఇప్పుడే ఆశ అవి చెప్పడం జరిగింది. అరవై 9. ఎంపైర్ గారు నో బాల్ చెక్ చేస్తారు. మెయిన్ ఎంపైర్ పకిల్ కృష్ణ జయదాస్. ఓపెనింగ్ ప్లేయర్స్ వంశీ వస్తాను రెడీ అనుకున్నాం తల్లి पॉवर प्ले पहले दो पावर प्ले में होगा. వస్తాను అనుకున్నాం बेटर देवेंद्र 7 नंबर जर्सी वंशी कृष्णा 3 नंबर जर्सी. वाह व्हाट ए बॉलिंग ब्रो. आज भी ब्रो शुरुआत से बहुत बढ़िया देवेंद्र थोड़ा आराम से खेल रहे ठंडा दिमाग से. डर गया भाई. डरेगा नहीं झुकेगा नहीं. ये डर गया. पूरी तरह से तमिल चला हुआ है. डर गया. वाह बहुत बढ़िया सीधा गया गया आठ में. जो डर गया मतलब वो मर गया. हाँ देवेंद्र डर गया बस. ऑडियंस दोनों टीम को सपोर्ट करते हुए पहला ओवर असर वेंकी फील्ड से सेटिंग ऑब्जर्व करते हुए अहमद सीधा అలాగే చిన్ను నైన్ సాచా డాన్స్ చేస్తాను. खेत में और सुन लो सुसी की बहुत बढ़िया बॉलिंग करते हुए आसर वेंकी. लेग एम्पायर उर्लाना नागराजु लाइन किंग्स टीम. मेन एम्पायर फकीर कृष्णा जयॉन्स टीम. वाह व्हाट ए बॉल. लाइन एंड लेंथ बॉल फेंकते हुए ओके. बहुत बढ़िया बॉलिंग फील्ड सेटिंग किंग कोबरा. सीधा बैक साइड Single run. लोड देवेंद्र अभी क्रीज में. एक क्या करेगा थोड़ा देर वेट करना पड़ेगा. कुछ नहीं कर पाएगा. वो करेगा कुछ करके चले जाएगा. कुछ नहीं करेगा. करेगा ऐसे मत बोला आप. रे वाह बहुत बढ़िया बैटिंग लेकिन बीच में बॉल रोक दिया पेपर. ओवर पहला ओवर कंप्लीट. पहला ओवर कंप्लीट. कितना रन 3 रन. मेरा 10 ओवर्स में 10 ओवर में पहले 2 ओवर पावर प्ले बैटिंग पावर प्ले. 2 फील्डर बाहर रहेगा
बाकी प्लेयर చిన్ను థర్డ్ ప్లేయర్ లైన్ కి అండర్ रहेगा ఇప్పుడు ఫస్ట్ పార్ట్ కి డాన్స్ చేస్తే సెకండ్ పార్ట్ కి చిన్ను డాన్స్ చేస్తాడు సూసేకి దగ్గరవు మాదిరి ఉంటాడే बहुत बढ़िया बॉलिंग ఆ పాటనే వెంకీ బావా बहुत बढ़िया बॉलिंग वेंकी बाबा शेरों में मुस्कुराते हुए सेकंड ओवर बोलकम बनी वेरी गुड बॉलिंग सीधा आउट में वेरी गुड कैच बहुत बढ़िया कैच देवेंद्र बहुत बढ़िया कैच पहले आपका बोला चिकड़ोड़ में चिक गया चिक गया बॉल मूव से अंदर देवेंद्र के मैं आपको पहले सबसे पहले मैं साउंड पड़ेंगे साउंड पट्टारो मैं आपको पहले बोला ये तो आउट होना ही है आउट हो गया एक रन डकआउट में एक रन बहुत बढ़िया एनर्जी आया उसमें डकआउट चिन्ना डीजे सपोर्ट करते हुए किंग कोबरा को चिन्ना डीजे कहाँ है बाबा थोड़ा चेहरे नीचे करते फोन बात कर रहे చిన్న డీజే నైట్ కి బాక్స్ అరేంజ్ చేయాలి 1000 మనం ఎక్కడైనా ఎవరి సాఫ్ట్ దొరికితే వాళ్ళకి అరేంజ్ చేసే చిన్న డీజే ఈవినింగ్ డాన్స్ బేబీ డాన్స్ కి పకిరి కృష్ణ అలాగే చిన్న డీజే ఆసర్ వెంకి బాబా లైట్ సెట్టింగ్ సౌండ్ సిస్టమ్ మీరు చూసుకోవాలి మీ ముగ్గురు వైడ్ బాల్ దాన్ని వైడ్ బాల్ చంద్ర కంటిన్యూ వెరీ గుడ్ బ్యాటింగ్ చాలా చక్కడైన బ్యాటింగ్ ఎంకో జింకలాగా ఎదురాడు కానీ పట్లాపాడు చాలా చక్కడైన ట్రై ఎంక బాబా వెంకీ బ్రో ఎప్పుడు కూడా జింక కంట ఐటీ ఎగురుతాడు చెవులు పిల్లకి ఎదురావు చెవులు పిల్ల చాలా చక్కటైన చెప్పు వాలీబాల్ అది చెప్పేస్తే డెడ్లు కొడతావు నువ్వు ఆయన నెలకు డెడ్లే కొడతాడు చాలా చక్కటైన బ్యాటింగ్ చెండు కోడవీళ్ళు కొర్రాడు అలాగే చేపరు ఆసరి ముద్దుబాబు బాల్ రావడమే లేటు నీట్ గా చేతులు తీసుకుంటాడు ఆసరి ముద్దుబాబు వెనక మూలి మాధవ ఫస్ట్ బాల్ డోపలేదు అంత భయం వేసింది దెబ్బరా ఇది దెబ్బ మామూలు దెబ్బ కాదు 4 ఏంటది 4 బాబు ఒకసారి లగ్గెంపారు వర్ల నాగరాజరావు చూడాలి ఒకసారి పరిగెట్టు కొంచెం స్పీడ్ పరిగెట్టాలా చూడాలి ఎంపైర్ ఏం నిర్ణయం ఇస్తారు ఓకే బౌండరీ 4 రన్లు రెడ్ బుల్స్ ఖాతాలో కామెంటరీ మేము 2 పక్కన చెప్తుందో ఎంపైర్ బాబాయ్ ఇప్పుడు మగవాళ్ళు చిన్న చిరునవ్వు రన్ అవుట్ నో బాల్ నాగరాజ్ అనేది డిసిషన్ ఇచ్చేది మరేమి ఆడేటండి నేను ఇక్కడ వెళ్తాను రేట్ అంత వెళ్తాను ఇంటి పట్టుకొని తిప్పాలా దెబ్బ కానీ వెరీ గుడ్ తిన్నగా ఉపేంద్ర చేతిలోకి బాల్ జూమ్ చేయాలంటే చాలా చక్కటైన బౌలింగ్ బోరగం నారాయణరావు కొడుకు బోరగం ఎవరు రవిగౌడ కుమార్ బౌలింగ్ వేస్తాడు బోరగం నారాయణరావు గారు లేరు ఇక్కడ వాట్ ఏ బ్యాటింగ్ కానీ అదేటప్పుడు చూడాలి గుడ్ జాబ్ బాబు ఎంపైర్ 4 బౌండరీ మెయిన్ ఎంపైర్ పకీర్ కృష్ణ ఫ్రమ్ జై జవాన్స్ ఓవర్ కంప్లీట్ అర్థం ఒక్క నిమిషం స్కోర్ అప్డేట్ అవ్వలేదు ఒక్క నిమిషం 4th డాట్ ఓవర్ అయిపోయింది ఇప్పుడు ఏంటి దగ్గర ఓవర్ కంప్లీట్ కదా ఒకసారి కెమెరా పవర్ ప్లే కట్ విజయ్ కుమార్ ఓకే కామెంటరీ బాక్స్ జై కుమార్
ఒకసారి మీరు అందరూ చూడాలి, అక్కడ లైవ్ రికార్డింగ్ అవుతుంది. పిల్లలు రాయి చెప్పండి, ఓకే ఓకే, అందరూ ఒకసారి రాయి చెప్పండి. ఓకే ఓకే మామ ఒకసారి రాయి చెప్పు. ఓకే 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 ఓకే, కంటిన్యూ. కూర్చోరా, ఒక్క నిమిషం తగ్గిరు, బాల్ వేయించుకోదు, స్కోర్ అప్డేట్ అవ్వలేదు, ఒక్క నిమిషం. అవసరం లేదు, నువ్వు బ్యాటింగ్ 1 minute అప్డేట్ చేస్తాడు బాబాయ్, అప్డేట్ చేస్తాడు ఎస్వై ట్రావెల్స్ లో. చూడు చందు అమ్మాయి అక్కడ నేడయ్యాను. ఒక్క నిమిషం నువ్వు చెప్పు, ఇప్పుడు ఏటైంది? ఒరే సైడ్ రా వంశీ అండో కొట్రా, అండో కొట్టాడు అండో దారా రే ధనుషు ఇక్కడ తీసుకురారా. ఇక్కడికి తెమ్మని మీరు ఎవరు పట్టుకోండి, వాటి మీద ఆధారపడి బొక్క అయిపోతారు రా ఇల్లు కానీ వాళ్ళకి. ఇక్కడ తీసుకురామనరా. ఓకే ఓకే తీసుకొని వెళ్ళు, ఓకే బొక్క అయిపోతుంది. ఓకే 2 ఓవర్లు 18 రన్లు. మరి 14 పర్లేదు బ్యాటింగ్ ఆడు అప్డేట్ అయ్యిందిలే. అప్డేట్ మన ఊరు ఈ కొండమూల ఉంది కదా, సిగ్నల్ అప్డేట్ అవ్వదు. మీరు ప్రేక్షకులందరూ సిగ్నల్ ఉండదు, ఈ అంతరాయాన్ని మీరు పెద్ద మనసుతో క్షమించాలి. అలాగే కింగ్ కోబ్రాకి సపోర్ట్ చేయడానికి లేడీ ఫ్యాన్స్ అందరూ వచ్చారు. ఆశ్రీ వారియర్స్ కింగ్ కోబ్రాలో ముద్దుబాబు, అలాగే ఆశ్రీ ప్రసాద్ బాబు, ముద్దుబాబు కీపింగ్, ప్రసాద్ బాబు బౌలింగ్. చాలా చక్కనైన బ్యాటింగ్ వంశీ, కానీ హేమంత్ ఒక సైడ్ పట్టాడు, కాలేదు కుర్రాడు. మ్యాచ్ చూడడానికి బాబు విశ్వశాంతి గారు వచ్చారు, అలాగే లక్ష్మణ్ వచ్చింది, అలాగే వాళ్ళ కూతుర్లు అందరూ వచ్చారు, వాళ్ళందరికీ నమస్కారాలు. ముందుగా హ్యాపీ కనుమ చిత్కా మెతుకుతో గట్టిగా ఈరోజు తినాలని. చికెన్ అయితే చికెన్, మటన్ అయితే మటన్, లేకపోతే పంది మాంసం అయితే పంది మాంసం, ఏదైనా తినండి. ఏది కాకపోతే అడిగికి వెళ్ళిపోతే ఉడిమైన దొరుకుతుంది, గేటకి వెళ్తే సవటలు దొరుకుతాయి. అనిల్ ఆల్రెడీ ఊసి పట్టుకుని వెళ్ళిపోయాడు. ఓకే కంటిన్యూ. మధ్యలో చిన్న కామెడీ. చక్కనైన బౌలింగ్ ప్రసాద్ బాబు. అసలు వచ్చప్ప ఎక్కడున్నా రావాలి, మీ పెద్ద కుర్రాడు చాలా చక్కనైన బౌలింగ్ చేస్తాడు. అలాగే అప్పల్సే మామ, బైరిక్ మామ, మీ కొడుకు వచ్చి సపోర్ట్ చేయాలి. అలాగే ఇప్పుడే ఊర్లోన మనమ వచ్చాడు మెల్లగా, అలాగే క్రౌడ్ పెరుగుతుంది. మన జామ్ శంకర్ రావు కొన్నట్టుకున్నారు, దెబ్బరా కానీ డాట్ బౌల్ అది. మనం బాగా కొత్త బండి కొన్నట్టుకున్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్లేయర్స్ అందరికి కూల్ డ్రింక్ ఇప్పించాలని కోరుకుంటున్నాం. సరే ప్రసాద్ బాబా భోగి దొక్కల దగ్గర బొట్టెట్టుకుని వచ్చాడు, చాలా చక్కటైన బౌలింగ్. చాలా చక్కటైన బ్యాటింగ్. గాలిలో బంతి పడతారా పట్రా, వదిలేశారు కానీ రన్ అవుట్ ఛాన్సెస్ చూడండి ఒకసారి. ఇది వదిలేశారు, మళ్ళీ వదిలే. ఓకే చాలా చక్కటైన ఫీల్డ్. రవి రవి గారు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, ఎందుకంటే సిగ్నల్ కొంచెం ఫ్యాన్స్ ఇక్కడ మీకు ఫుల్ ఫ్యాన్స్ తో ఇక్కడ మ్యాచ్ అవుతుంది. మీరు ఇలాంటి క్యాచ్ డ్రాపులు చేయకూడదు. బాల్ ఎన్నాయి ధనుసు, బాల్ ఎన్నాయి? 4 బాల్ 2 బాల్ ఉన్నాయి. ఇంకా నెంబర్ రియో అని రాసుకున్నాను. పెర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉండాలి. రవి రియో అంటే దీని మీద ఆధారపడుతున్నారు. రియో అంటే ఎవరు? నెట్ లేకపోతే రియో అంటే
బాడీ దెబ్బది ఎంకబాబు చేతులు అడుగులతో వదులుతాడా అది ఎన్నో సవర్లు పెట్టండి ఎంకబాబు బురద మెట్లు కూడా పెట్టండి అలాగనుకో పెద్ద పరుగులు కూడా ఏడు ద్వారా పోతే పెద్ద పరుగులే మరి ఒకసారి క్రౌడ్ మొత్తం ఒకసారి అందరు చూడాలి ఒకసారి మన ఆడపిల్లలందరికి చూపించు ఆడపిల్లలందరికీ ఒకసారి కొట్టండి ఒకసారి అందరూ చూడని అదే అది కెమెరా చూడు కెమెరా తిప్పి నువ్వు పడిపోగలరు చూడు చీర మీద మంచి కూర్చో చీలు కాల్ రెండు ఓపండి చీలు కూడా అందరూ రెండు ఓపండి చీలు కాల్ కూడా శబాస్ శబాస్ అలాగే కామెంట్ తిప్పినందుకు మీకు ధన్యవాదాలు దిలీప్ కుమార్ కోబ్రా కింగ్స్ కెప్టెన్ రవి గురించి ఒక రెండు మాటలు మీరు చెప్తారా విజయ్ కోబ్రా కింగ్స్ కెప్టెన్ ముద్దుబాబు కదా ఆయన కెప్టెన్సీ రవి ఎప్పటి నుంచి మన పాలెంకి ఎన్నో మరుపురాని విజయాలు అందించారు కానీ ఈరోజు క్రౌడ్ సపోర్ట్ ఎక్కువ అవడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు ఆ బురదలో కొంచెం దూరం నారాయణరావు గారు కూడా వచ్చినట్టుకున్నారు ఇప్పుడని ఎక్కడున్నా రవి మా సపోర్ట్ ఎప్పుడు నీకేనే నువ్వెప్పుడు మంచిగా ఆడాలి రవి రవి ఉంటది దేనికైనా సరే తగ్గేదలే అలాగే మళ్ళీ యశోద్ బాబు బౌలింగ్ వేయడానికి వచ్చాడు ఆ బౌలింగ్ అనేది మళ్ళీ అలాగే మహేష్ కొత్త బ్యాటర్ బ్యాట్స్మెన్ ఒకసారి మీరు ధనుసు స్కోర్ నీట్ చేయమ్మా ఆడేసుకొని మనం అక్కడ చూసి చెప్తాం మన ఫోన్ లో నువ్వు డాన్స్ చేసే టైంలో స్కోర్ వేయడం మర్చిపోకు చాలా చక్కనైన బౌలింగ్ ఓవర్ కంప్లీట్ పకీర్ కృష్ణ 3 overs 22 runs చాలా చక్కనైన బౌలింగ్ కింగ్ కోబ్రా ఇన్ని రోజులు ఈ బౌలింగ్ ఎక్కడ దాచారు ఏ అదుకు మీద దాచినారు మీరు చాలా చక్కనైన బౌలింగ్ ఈ రోజు ప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ రాకుండా నీట్ గా వేస్తుందంటారా ఇన్ని రోజులు వాళ్ళ నాన్న వచ్చి ఇక్కడ కూర్చోడం వల్ల తండ్రి ఉంటే ఎవరికైనా కొడుకు భయం ఉంటది అందుకే 2-3 నో బాల్ వేసాడు నిన్న ఏం పర్వాలేదు బాగా విషయం మీరు అంటున్నారు కానీ జయకిషోర్ గారు మాత్రం జయకిషోర్ అయితే వాళ్ళ ఫ్యామిలీ ఉంటే ఆయన ఇంకా చెలరైపోతున్నారు ఆయన ఏ ప్రెజర్ కూడా తీసుకోరు ఫ్యామిలీ సపోర్ట్ అన్ని ఫ్యామిలీకి అందరికీ ఉంటది కానీ జయకిషోర్ మాత్రం ఆ ఫియర్ లేకుండా ఆడుతుండు ఆన్ ఫీల్డ్ లో కూడా ఒకసారి అందరూ ఆ జెండల వైపు ఒకసారి టిప్ బాబు కెమెరా బాబు జెండా అలాగే అలుగేయండి ఒకసారి సరిచేయండి టికెట్ బుకింగ్ అవుతుంది అప్డేట్ అవ్వలేదు అలాగే మన జాతీయ జెండా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది అలాగే లెగ్ ఎంపైర్ ఒడ్ల నాగరాజు చాలా చక్కటైన బ్యాటింగ్ కానీ బౌలింగ్ బ్రో చాలా చక్కటైన ఫీలింగ్ నోకరాజు ఏదైనా సరే కొంచెం కోట కొర్రాడు సింగిల్ ఖర్చు కాదు ఎంకో బౌలింగ్ అంటే కొట్టడం అంత ఈజీ కాదు ఇది ఒక లక్కీ నెంబరు 22కి వైడ్ బాల్ ఎంక బాబా వైడ్ వేసాడంటే నెక్స్ట్ బాల్ ఏదో ఒక ప్లాన్ తో చేసి ఉంటాడు అంత ఈజీగా ఎంక బాబా వైడ్ రన్ చెప్తున్నాడు వేసి సుక్కున స్కోర్లు దగ్గర కదా అలాగే ఈరోజు చాలా చక్కమైన బౌలింగ్ కానీ అలాగే బ్యాటింగ్ కూడా చాలా చక్కగా ఎదుర్కొన్నాడు మన వంశీకృష్ణ మూలమాధవ 4 వెళ్ళకుండా బౌల్ అయిపోయాడు అలాగే ఈవినింగ్ బిగ్ మ్యాచ్ లైన్ కింగ్స్ బ్యాట్స్ జై జవాన్స్ జై జవాన్స్ అయితే ఒక బ్రాండ్ అది అందరికీ తెలుసు ఆ బ్రాండ్ నిన్న ఒక మ్యాచ్ చూసారు కదా రక్త 4 అయ్యింది మ్యాచ్ మ్యాచ్ లో మీకు తెలిసి ఉంటుంది ఈ రోజు కూడా అలాంటి మ్యాచ్ అవుతుంది లైన్ కింగ్స్ బొర్రలు కొడుతున్నారు కానీ పని అవ్వదు బాబు చాలా చక్కటైన బౌలింగ్ ఎంక బాబా వాటే బౌలింగ్ కానీ కసేరు పరిగెట్టాడు కానీ బాల్ అందలేదు బ్రో మళ్ళీ బాల్ నీ దగ్గరికి వచ్చింది వెంకీ బ్రోకి సెల్యూట్ చేసిన తప్పులేదు చాలా చక్కటైన బౌలింగ్ నిన్న కోబ్రా కింగ్స్ లయన్ కింగ్స్ వర్సెస్ రెడ్ బుల్స్ మ్యాచ్ అయ్యేటప్పుడు ఆదినారాయణరావు గారు ఓకే కంటిన్యూ ఓకే పకీరు
డింక్ కావాలా జెండా పనికి ఎంత డీలక్సా చిన్న పని చెప్పు పెద్ద ఇదా నీళ్ళు చాలా చక్కడైన బ్యాటింగ్ కానీ మూడు మాదిగా అది 2 రన్లు ఇస్తాడు, ఒక రన్ ఇచ్చాడు. కుర్రాడు చాలా స్పీడ్ పరిగెడతాడు, స్వీట్ ఫుల్ పరిగెడతాడు. వాళ్ళ అమ్మ మాడి బదులు పులుసు వండింది, ఏడు వండింది, కానీ కుర్రాడు మాత్రం స్వీట్ ఫుల్ లాగా వెళ్తాడు. ఎవరెవరికి ఐస్ క్రీమ్ కావాలో వెళ్ళి తీసుకోండి, డబ్బులు కూడా మీరే ఇచ్చేయండి. చాలా చక్కడైన బ్యాటింగ్ కానీ ఇక్కడ మనం ఒకసారి గమనించాలి, ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్నారు. మన బౌలింగ్ చేసిన టీం కి కొంచెం ఈజీ అవుతుంది, కానీ వీళ్ళు అనవసరమైన రన్లు ఇస్తుంటారు. ఒకసారి కెప్టెన్ ముద్దుబాబు ఒక స్పీడ్ సెట్టింగ్ మంచిగా పెట్టాలి. అలాగే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు అయినా వేయడం అంత ఈజీ కాదు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు మంచి కుర్రాలు, యువకులు, యంగ్ బ్లడ్. చాలా చక్కడైన బ్యాటింగ్ కానీ ఏడవుతుంది. ఎర్రం కొంచెం తనమన అయ్యారు అక్కడ. పేరైతే ఎర్రం కానీ ఆయనకి పసుపు బాల్ కనబడడం లేదు, ఎరుబాల్ కనబడుతుంది. ఆయనకు ఓన్లీ ఎర్రటి బాలే కనబడుతుంది. ఎర్రము జయజావస్తో నిన్న 22 చక్కగా ఆడాడు కుర్రాడు, మా తమ్ముడు ఎర్రము చాలా చక్కగా ఆడాడు. స్కోరు 28 రన్లు, 2 వికెట్లు. ఎన్ని ఓవర్లు? 4 ఓవర్లు. చక్కగా రన్ రేటు 7 లెక్క వెళ్తుంది, ఏం పర్లేదు. 36 బాల్ 54 కొట్టాలి. 36 బాల్ 54. అలాగే రోహిత్ కుమార్ ఎక్కడికి ధనుసు ఎన్ని బాల్ ఎన్ని కొట్టాలి? 34 రన్లు కొట్టాలా? 54 36 బాల్కి 36 బాల్ 54. పెద్ద బాగుందా? 6 ఓవర్లకి 54 రా. 6 ఓవర్లకి 54. వావ్ 9 లెక్క కొడితే అయిపోద్ది. ఎక్కలు మర్చిపోయిన క్యారెక్టర్ చూశాను. 6 ఓవర్లకి 54, వావరికి 9 లెక్క కొట్టాలి. రోహిత్ మంచి బౌలింగ్ చేశాడు. ఒకసారి డాన్స్ అయ్యి రోహిత్, డాన్స్ అయ్యి. మీ నాన్న మ్యాచ్ గెలిస్తే 2 ఐస్క్రీమ్ కొంటాడు. రోహిత్ ఒకటి, మీ తమ్ముడికి ఒకటి. రోహిత్ ఏం కావాలి తెలుసా? తీసుకో మీ నాన్న పేరు మీద. వీళ్ళు మ్యాచ్ గెలిచిన తర్వాత ఇస్తాడు. రోహిత్ ఏం కావాలి చెప్పు. ఆడపిల్లలందరూ వచ్చారు, మీరందరికీ ధన్యవాదాలు. ఆడపిల్లలు ఉంటే ఎక్కడికైనా, ఇంటికైనా, ఆటకైనా వస్తూ సపోర్ట్ చేయాలి. లేడీ సపోర్టర్స్, ల్యాంకింగ్ సపోర్టర్స్ ఢిల్లీకి రావాలి. లేడీ సూపర్ స్టార్ రానెక్క అలాగే అందరూ రావాలి ఇక్కడికి. సపోర్ట్ కూడా మాకు ఉండాలి. ఈవినింగ్ డాన్స్ లేదంటే రజనీకాంత్. మన ఊరికి ఐస్ మీద ఐస్ వస్తుంది. అదిరా దెబ్బరా వచ్చి దెబ్బరా నాగడు ఎంత పొడవున్నా పట్లాడు. బాల్ పైలు వెళ్ళిపోతే ఇంకేటి కొడతాడు. చక్కడైన బ్యాటింగ్ వంశీ, నీకోసం చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు. చాలా బాగా ఆడుతున్నావు. స్కోర్ చూసి 6 వెళ్ళింది. ఇప్పుడు చేపల గ్రౌండ్ లో ఆటోగ్రాఫ్ ఇచ్చేవాటి నువ్వు. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, అన్ని సీక్రెట్ ఒకటి వస్తుంది బయటికి. విజయ్ రవికుమార్ స్ట్రైట్ ఫీల్డింగ్ చేస్తాడు. మళ్ళీ ఒక దెబ్బ. ఇది దెబ్బ కాదు బాబు, కానీ యాంక్ బాస్ ఎదురుకి వెళ్తే వదలలేదు. వదుడైతే రన్అట్ కోసం వదిలేడు. చిన్న మాస్క్ వేస్తాడు అక్కడే, మాస్క్ వేస్తాడు కదా. విజయ్ రవికుమార్ స్ట్రైట్ క్యాచ్లు బాగా పడుతున్నారు. కాన్లీ అంటే ఒక కట్టుబడికి మారిపోయారు. ఒక ఆడపిల్లకి అందరూ వచ్చారు. అందరికీ ధన్యవాదాలమ్మా, అందరూ వచ్చారు. కట్టుబాటు మామూలు దెబ్బ కాదు ఇది. గ్యాప్ లో కొట్టాడు కుర్రాడు రవి. ఆపుతాడు. ఇప్పుడు సిగ్నల్ వచ్చింది జియో ద్వారా. జియో సిగ్నల్ 6G ప్లస్ లో ఉన్న జియో 5 సిగ్నల్ లో ఉన్నాడు. దెబ్బరా బాల్ దొరకలేదు. నాగడి దొరికింది. వెరీ గుడ్ ఫీల్డింగ్. నాగడు ఇప్పుడే మొదటివాడు గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేశాడు వైజాగ్ నుంచి. చాలా చక్కగా ఆడుతుంది నాగా స్టేడియంలో, వైఎస్ఆర్ స్టేడియం లో. త్వరగడ్డి నాగేష్. చిన్నపిల్లలు ఇంకా కౌలకి ఐస్ క్రీమ్ అందలేదు. ఎవరెవరు తింటారు చేయొద్దండి ఒకసారి. 2 ఐస్ బాల్ వచ్చాయి చిన్నపిల్లలు. దెబ్బరా అది మామూలు దెబ్బ కాదు, అది
ఆఖరి ఆనంద్ బౌలింగ్ లో అది పకీర్ యాక్షన్ వస్తుంది చూడండి. మొదటిసారి పకీర్ శబాస్. ఎవరైనా ఐస్ క్రీమ్ తింటారు. డాన్స్ డాన్స్ రాత్రి 6:30కి నువ్వు ఇప్పుడు నుంచి డాన్స్ చేస్తున్నావు. నువ్వు చిన్న పిల్లలు చిన్నపిల్లని స్కోర్ చిన్న పిల్లలందరూ ఐస్ క్రీమ్ ఎవరు తింటారు ఇక్కడ రండి. నేను రాలేను అక్కడికి, నేను రాలేను. अभी सीधा बॉल मामा फैंस के लिए अभी हिंदी बात करना पड़ेगा. अभी अभी बोलिए. मैच तो इस मैच में कोई दिक्कत नहीं. इस मैच में दोनों आराम से खेल रहा है. दोनों बाएं हाथ का खिलाड़ी बहुत बढ़िया खेलते हुए, लेकिन हेमंत बॉलिंग में ज्यादा रन आया. ऑलरेडी मार दिया, कोई दिक्कत नहीं. और एक आएगा क्या, अभी भी मैच दोनों तरफ चल रहा है. चलेगा लेकिन किंग कोबरा इसी मैच में उसका खाता ओपन करना पड़ेगा. क्या खाता ओपन करेगा एलिमिनेट हो जाएगा. बहुत बढ़िया बॉलिंग, लेकिन कीपर चला फकीर आपका डिसीजन क्या है? वाइड बॉल. ओके, गुड डिसीजन. वेरी गुड बॉलिंग. ओवर खत्म हो गया. कितना ओवर का? బాల్కి ఎరుపు కలర్ అంటే చాలా ఇష్టం. దిలీప్ కుల్ఫీలు లేవురా? ఇది మాత్రం మామూలు దెబ్బ కాదు, బాగు దెబ్బ అది. చాలా చక్కటైన ఫీలింగ్. ప్రసాద్ బాబు చాలా చక్కటైన బౌలింగ్. మొదటి 2 ఓవర్లు వేసావు, ఈ ఓవర్ కూడా చాలా చక్కటైన బౌలింగ్ అయ్యో. మ్యాచ్ మీ చేతిలో ఉంది, అలాగని రెడ్ బుల్స్ కూడా వాళ్ళ చేతుల్లో కూడా ఉంది. ఈ మ్యాచ్ ఈ ఓవర్ లో నువ్వు ఒక 5-6 బాల్ డాట్ చేస్తే మీ చేతుడికి వస్తుంది. అలాగే మన డాన్స్ కింగ్ బోర్గం గణపతిరావు వచ్చారు. గణపతిరావు కాదు, బోర్గం నారాయణ. యాంకబాబు మాత్రం చిరుపుల్లాగా పరిగెడుతుండు. కంప్యూటర్ స్కోర్ ఎవరు వేస్తారు బాబాయ్? ఈ మ్యాచ్ కొంచెము తక్కువ క్రౌడ్ తో అవుతుంది. ఈవినింగ్ మ్యాచ్ మాత్రం రఫ్ ఉంటది. జై జవాన్స్ టీం అంటే ఫ్యాన్స్ అందరూ ఇంట్లోకి తాళాలు వేసి వచ్చేస్తారు. అందరూ జై జవాన్స్ టీం కి సపోర్ట్ చేయడానికి ఊరు కూడా ఏకమై వస్తుండ్రు. అనిలు చెప్తాడు ఈవినింగ్ జై జవాన్స్ చేస్తే ఒక 10 ఇస్తారట టీం కి. థ్యాంక్స్ అనిలు. అనిలు ఈ 3 రోజులు ప్రెసిడెంట్ అయ్యాడట. 3 రోజుల్లో అనిల్ ప్రెసిడెంట్ అట. ఇది మామూలు దెబ్బ కాదు. ఇది మరి థియేటర్ కొంచెం పొడవుకున్నా మరి పట్టలేడు, ఎందుకంటే ఇంకా అయితే లేదు పంది. అది ఎవరు? బోర్గం నారాయణకి ఒక ఐస్ క్రీమ్ ఇయ్యు, మన డాన్స్ మాస్టర్. మామ నువ్వు చెయ్యప్ప కడిగినా నువ్వు డాన్స్ చేయమని పర్మిషన్. చాలా చక్కటైన బౌలింగ్ ఆసరి ప్రసాద్ బాబు. చాలా చక్కటైన బౌలింగ్. బాల్ చూసా, బాల్ వేసి మరి చిరుపూల్ లాగా బాల్ మీదకి దూకుతాడు ప్రసాద్ బాబు. స్కోర్ బోర్డు తెలుసు, ఐస్ క్రీమ్ తిని స్కోర్ బోర్డు వదిలేక 55 రన్లు 2 వికెట్లు. రఫ్లాడించాట. చాలా చక్కటైన బౌలింగ్. लाइन एंड लाइन अभी ओवर खत्म हो गया। अभी से हिंदी कमेंट्री शुरू होगा। एक ओवर हिंदी, एक ओवर तेलुगु, एक ओवर इंग्लिश होगा। किसी को तमिल आ सकता है तो इधर आके तमिल में बात कर सकते हैं। कन्नड़ भी है, मनोभाव कन्नड़ भी है। ಎಲ್ಲರಿಕ ನಮಸ್ಕಾರ। ನಮ್ಮ ಬಾಲೆಮ್ಮ ಗ್ರಾಮ ವಾಸ್ತವ್ಯ PTL में
सीजन 3 का स्वागत है सुस्वागत है అక్కడ ఉన్న ల్యాప్టాప్ లో ఉన్నది రేపు దాని డాన్స్ అట తీసావా ఏ పాట ఏం పాట చెప్పు ఏం పాట చేసాడే चला इरका सॉन्ग नमा सॉन्ग इरका शॉट नमा शॉट इरका इधर तमिल तोड़ा इल्ल तोड़ा इरका గెలిచినట్టుగా बहुत बढ़िया बैटिंग करते हुए खिलाड़ी 3 नंबर जर्सी वंशी कृष्णा लेग गेम पर अभी प्लेयर से आप बात नहीं करना नागराज भैया अभी प्लेयर से आप बात नहीं करना क्योंकि किंग कोबरा टीम मैनेजमेंट आप फिक्सिंग का करेगा आपको आरोपण आएगा इसलिए आप बात नहीं करना है कोई प्लेयर आने दो फकीर कृष्णा प्लेयर आने दो आ गया वाह व्हाट ए फीलिंग एंक बाबा व्हाट ए फीलिंग बहुत बढ़िया फील्डिंग इसी फील्डिंग के कमेंट्री बॉक्स है आपको एक जौहर आपको एक सल्यूट बैटिंग चला बहुत बढ़िया बैटिंग करते हुए खिलाड़ी वंशी कृष्णा ये बहुत बढ़िया खिलाड़ी है रेड बुल्स का और नॉन स्ट्राइकर महेश उसका स्ट्राइक रोटेट करते हुए वंशी कृष्णा अभी फुल स्विंग में दिख रहे रात में मार पे पुलिस पीते हुए सिकिंग पुलिस रफ रफलाడించాడు బోటి కోర वाह व्हाट ए फील्डिंग नोकराजू बहुत बढ़िया फील्डिंग उसका हाथ में बॉल लेकिन उसको नहीं दिखाया పళ్ళు పుచ్చిపోతుందా बहुत बढ़िया बॉलिंग आसरी पिंकी करते हुए ये बॉल सीधा लाइन एंड लेंथ में फेंक रहे ఆడు తిని తో కొనికి सीधा गुड लेंथ में ఇంకోటి ఇచ్చినావా बहुत बढ़िया बैटिंग बहुत बढ़िया लेकिन सीधा 4 रन मिलेगा रेड बुल्स का 4 रन किंग कोबरा का मेन बॉलर ఇప్పుడే వేస్తారు ఆ టైప్ అయిపోయినాయి लेकिन अभी कुछ नहीं कर पाएगा इतना बड़ा थोड़ा कम स्कोर था ना అదే 4 बहुत बढ़िया बैटिंग ये खिलाड़ी है ये नॉर्मल खिलाड़ी नहीं है सॉफ्टवेयर खिलाड़ी है हैदराबाद का कैतलापुर का खिलाड़ी है वो कैतलापुर ग्राउंड में बहुत मैच खेल के आया है इधर लगे एम्पायर उर्ला नागराजू मलकपेटा बहुत बढ़िया एम्पायर करते हुए मेन एम्पायर फकीर कृष्णा जय जवान स्कोर बोर्ड 73 रन 2 विकेट 7 ओवर्स 18 बॉल 9 कट्टలు బాల్ ఎక్కువ రన్లు తక్కువ అయిపోయినాయి కెప్టెన్ ముద్దుబాబు బౌలింగ్ అది తెలుగు కామెంటరీ వాహ్ వాట్ ఏ బౌలింగ్ స్లో డెలివరీ కానీ వైడ్ రూపంలో ఒక రన్ రెడ్ బుల్స్ కి వచ్చింది అది రెడ్ బుల్స్ వానర్ రమేష్ బాబాయ్ మొక్కమల ఆనందం అది తమిళ కామెంటరీ రింపి గణపతిరావు ఇక్కడ రావాలి ఒక నిమిషం తమిళ కామెంటరీ ఈ మౌత్ పెట్టి నువ్వు బాల్ వేసినప్పుడు తమిళ్లో మాట్లాడకు కుర్రోళ్ళు తమిళ అర్థం కాక బాల్ వేడేస్తారు మాట్లాడు ఓకే తమిళ కామెంటరీ రింపి గణపతి मैं हिंदी बोलूंगा आप तमिल बोलना नहीं आप हिंदी मत बोलना आप तमिल बोलना वो तमिल कमेंट्री के लिए वो లేదు ఆడకంటే ఇచ్చేది గేమ్ హలో చెప్పవా
బాబా నీకు డబ్బులు ఓకే ఓకే బాబా నేను చాలా చక్కటైన decision. డబ్బులు లేక పైకి కృష్ణ. దానికి కూడా వెళ్ళడం లేదు నేను మరి ఐదు ముద్దుబాబు 9 రన్లు కూడా 1000 రూపాయలు ఇస్తుంది చూడాలి ఒకసారి. వెళ్ళిపోతే ఫోన్ పే చాలా చేస్తాను చక్కడైన కానీ కింగ్ కోబ్రా కొంచెం ఫోన్ ప్రెజర్లో లో ఉన్నారు చేతులు కనుక ఎలమన్నా ఒక్కొక్కరు ఫోన్ ప్రెజర్ పే కుక్కర్ లో ఉన్నారు. ఎందుకంటే బాల్ వచ్చిన క్యాచ్ కూడా వదిలేస్తున్నారు. కొంచెం ప్రెజర్ అయ్యారు ఎందుకంటే వరుసగా 3 మ్యాచ్లు ఓడిపడం అంతా కొంచెం మనోబలము తగ్గింది వాళ్ళకి కుర్రోళ్ళకి. ఏం పర్వాలేదు, ఇంకా ఇంకొక 3 మ్యాచ్లు ఉన్నాయి. అదే ఏ ఛానల్ చేస్తారా సరిపోతా నాగా పట్ల బాల్ తెచ్చి నువ్వు పైకి వెళ్ళిపోయింది అది. మ్యాచ్ ఓవర్ విన్ బై రెడ్ బుల్. చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడు కుర్రాడు వంశీకృష్ణ. చాలా మంచి స్పందనకారం. వాజే కాదు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కొట్టాల్సిన స్కోరు డబ్బులు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నిర్వహించాలరా దిలీప్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మ్యాచ్ దగ్గర అయిపోయిందా మరి